ఒక నెల క్రితం ఫిబ్రవరి 11వ తేదీ 2026న ఏదో మారింది. మార్కెట్ పడిపోవటం ఇది మొదటిసారి కాదు. మీ పోర్ట్ఫోలియోలో మీరు నష్టాలను చూడటం ఇది మొదటిసారి కాదు. కానీ ఈసారి విభిన్నంగా అనిపించింది. మరియు అప్పటి నుండి 30 రోజుల్లో మార్కెట్ నుండి 25 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి. లక్షలాది మంది రీటైల్ పెట్టుబడిదారులు తాము చింతించగల నిర్ణయాలు తీసుకున్నారు. మరియు అందరూ అడుగుతున్న ప్రశ్న ఒకటే, ఇప్పుడు నేను ఏమి చేయాలి? కాబట్టి ఈరోజు డీకోడర్ ఉత్తమంగా చేసే పనిని మనం చేయబోతున్నాం. మేము మిమ్మల్ని ఆందోళన పడమని చెప్పబోవటం చేయలేదు. ఈ 30 రోజుల్లో అసలు ఏమి జరిగిందో, ప్రస్తుతం భారతదేశంలోని రీటైల్ పెట్టుబడిదారులు ఏమి తప్పు చేస్తున్నారో మరియు డేటా అసలు మిమ్మల్ని ఏమి చేయమని చెబుతుందో మేము డీకోడ్ చేయబోతున్నాం. అయితే ప్రారంభిద్దాం. మనం ఎక్కడున్నామో అర్థం చేసుకోవడానికి భారతీయ మార్కెట్ను ఏకకాలంలో తాకిన 3 శక్తులను మీరు అర్థం చేసుకోవాలి. 1 కాదు, 2 కాదు, 3. జనవరి 2026లో జరిగిన ఏఐ అంతరాయం. అయితే డీప్సీక్ ఏఐ ప్రారంభమైనప్పుడు అది ప్రపంచవ్యాప్త ఐటీ స్టాక్లను కుదిపేసింది. భారతదేశ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు $68.6 బిలియన్ మార్కెట్ క్యాప్ను తుడిచిపెట్టేసింది. ఇది ముఖ్యం, ఎందుకంటే భారతదేశం యొక్క మొత్తం ఐటీ రంగం నిఫ్టీ 50 వెయిట్లో 15% ప్రాతినిధ్యం వహిస్తుంది. రెండవ షాక్ ట్రంప్ టారిఫ్లు. ఇవి ఆందోళనకు కారణంగా ఉన్నాయి. కానీ 2026 ఫిబ్రవరిలో యుఎస్ ప్రపంచ వాణిజ్య భాగస్వాములపై టారిఫ్ యుద్ధాన్ని ప్రారంభించింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారతీయ స్టాక్లను కొనుగోలు చేస్తున్న ఎఫ్ఐఐలు భారతదేశం నుండి వైదొలికారు. కేవలం 2026 జనవరిలోనే ఈక్విటీ ఇన్ఫ్లోలు నెలవారీగా 14% పడిపోయాయి. మరియు మూడవ షాక్ యుఎస్ ఇరాన్ యుద్ధం. పశ్చిమాసియాలో యుఎస్ సైనిక చర్య కారణంగా బ్రెంట్ క్రూడ్ ఇప్పుడు బ్యారెల్కు $100లకు పైగా పెరిగింది. భారతదేశపు ఎల్పీజీ దిగుమతులలో 85 నుండి 90% ప్రవహించే హార్ముజ్ జలసంధి ఇప్పుడు ఉద్రిక్తంగా ఉంది. యుద్ధం ప్రారంభమైన వారం తర్వాత నిఫ్టీ 5% పడిపోయింది. ఈ షాక్లలో ప్రతి ఒక్కటి విడిగా అయితే నిర్వహించగలిగేదే, కానీ అవన్నీ కలిసి వ్యూహకర్తలు టాక్సిక్ కాక్టైల్ అని పిలుస్తున్న దాన్ని సృష్టించాయి. ఈ పదాన్ని ఎకనామిక్ టైమ్స్ కొద్ది కాలం క్రితమే ఉపయోగించింది. కానీ చాలామంది గమనించని విషయం ఇక్కడ ఉంది, సందర్భం. మరియు చాలామంది విస్మరించే సందర్భం ఇదే. గత 25 సంవత్సరాల్లో నిఫ్టీ 5T సగటు రాబడి 13 నుండి 14% ఉంది. గత 25 సంవత్సరాలలో నిఫ్టీ 53 సగటు రాబడి సుమారుగా 15 నుండి 16% ఉంది. ఈ 25 సంవత్సరాల కాలంలో సెన్సెక్స్ 60% పడిపోయిన 2008 ఆర్థిక సంక్షోభం, సెన్సెక్స్ 38% పడిపోయిన 2020 కోవిడ్ క్రాష్, 2022 రష్యా ఉక్రెయిన్ యుద్ధం, బహుళ ఎఫ్ఐఐ అమ్మకాలు, బహుళ చెమురు షాక్లు ఉన్నాయి. ప్రతి ఒక్క సందర్భంలో మార్కెట్లు కోలుకుని మరింత పైకి వెళ్ళాయి. మార్కెట్ ఇంతకు ముందు దీనిని చూసింది. ప్రశ్న అది కోలుకుంటుందా లేదా అనేది కాదు. అసలు ప్రశ్న ఏమిటంటే, మీరు వేచి ఉన్నప్పుడు ఏమి చేస్తున్నారు? మరియు అక్కడే డేటా ఇబ్బందికరంగా మారుతుంది. మేము గత వారం డిజిటల్ ప్లాట్ఫామ్లలో ఒక సమగ్ర విశ్లేషణ నిర్వహించాము. చర్చలను విశ్లేషించడం, సెంటిమెంట్లను ట్రాక్ చేయడం మరియు ఆర్థిక సంఘాలలో కొన్ని పెట్టుబడిదారుల సంభాషణను కూడా పరిశీలించడం జరిగింది. ఇది ఊహించగలిగేవిగా కానీ తీవ్రంగా ఆందోళన కలిగించేవిగా ఉన్న నమూనాలను వెల్లడించింది. అయితే టాప్ 5 రీటైల్ ఇన్వెస్టర్ల ఆందోళనలు ఏమిటి? మొదటి ఆందోళన, నేను నా ఎస్ఐపీలను ఆపాలా? రెండవ ఆందోళన, నా పోర్ట్ఫోలియో 17 నుండి 20% పడిపోయింది, నేను నిష్క్రమించాలా? మూడవ ఆందోళన, ఇది ఒక పెద్ద క్రాష్కు ప్రారంభమా? నాల్గవ ఆందోళన, నేను అన్నింటినీ బంగారం లేదా ఎఫ్డీకి మార్చాలా? మరియు ఐదవది, ప్రపంచ అనిశ్చితి కారణంగా స్టాక్ మార్కెట్ లావాలాగా ఉంది. వీటిలో ప్రతి ఒక్కదాన్ని మనం సీరియస్గా తీసుకుందాం. ఇవి తమ డబ్బు కోసం చాలా కష్టపడి పనిచేసిన వ్యక్తుల ప్రశ్నలు, మరియు అది తగ్గిపోవడాన్ని చూడటం అంత సులభం కాదు. అయితే నేను నా ఎస్ఐపీలను ఆపాలా? ఆ ప్రశ్నకు సమాధానం డేటాలో ఉంది. ఫిబ్రవరి 2026లో ఒక్క ఎస్ఐపి ప్రవాహాలే సుమారుగా 26,000 కోట్లుగా ఉన్నాయి. కాబట్టి నెల నెల అది సుమారు 4% తగ్గింది. దానికి కారణమేంటి? ఎస్ఐపి రద్దులు పెరుగుతున్నాయి. మరి నిపుణులు ఏమి హెచ్చరించారు? మార్కెట్ దిద్దుబాట్లు ఎస్ఐపి రద్దులకు కారణమవుతాయని. పెట్టుబడిదారులు ఒక భారీ తప్పు చేస్తూ ఉండవచ్చు. ఫిబ్రవరిలో ఎస్ఐపి ఫ్లోలు 3.7% తగ్గినప్పుడు దాని అర్థం
వేలాది మంది పెట్టుబడిదారులు సరిగ్గా తప్పుడు సమయంలో తమ ఎస్ఐపిలను రద్దు చేసుకున్నారని. ఆ నిర్ణయంలోని కఠోరమైన వైరుధ్యం ఇదిగో. మార్కెట్లు పడిపోయినప్పుడు మీ ఎస్ఐపి తక్కువ ధరలకు ఎక్కువ యూనిట్లను కొనుగోలు చేస్తుంది. రూపాయి క్యాస్ట్ యావరేజింగ్లోని ముఖ్య ఉద్దేశ్యం అదే. క్రాష్ సమయంలో మీ ఎస్ఐపిని ఆపడం అనేది మీకు ఇష్టమైన బ్రాండ్ ఆఫర్లో ఉందని చెప్పి దాన్ని కొనడానికి నిరాకరించడం లాంటిది. అయితే ఈ రూపాయి క్యాస్ట్ యావరేజింగ్ అంటే ఏమిటి, మరియు అది ఎలా పనిచేస్తుంది? మొదటి నెలలో ఎన్ఏవి అంటే మీ మ్యూచువల్ ఫండ్ యొక్క నికర ఆస్తి విలువ 100 రూపాయలు అని అనుకుందాం. మీరు 5,000 పెట్టుబడి పెట్టారు కాబట్టి మీకు 50 యూనిట్లు వచ్చాయి. రెండవ నెలలో ఎన్ఏవి 80 రూపాయలకు పడిపోయింది. ఆ 5,000తో మీకు ఇప్పుడు 62.5 యూనిట్లు వచ్చాయి. మూడవ నెల మీ ఎన్ఏవి కొద్దిగా పెరిగినప్పుడు మీ 5,000 రూపాయలతో మీకు 55.5 యూనిట్లు వచ్చాయి. నాలుగవ నెల ఎన్ఏవి 110గా ఉంది కాబట్టి మీ 5,000 రూపాయల ఎస్ఐపి మీకు 45.5 యూనిట్లు సంపాదించి పెట్టింది. రెండవ నెలలో ఆపేసిన ఇన్వెస్టర్లు 80 రూపాయల వద్ద 62.5 యూనిట్లను కోల్పోయారు. కొనసాగించిన ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోలో 11,000 ఎక్కువగా ఉన్నాయి. ఆపేసిన ఇన్వెస్టర్కు 17.5% నుండి 23.75% వరకు అధిక శాతం రాబడి ఉన్నప్పటికీ. మరి ఎందుకలా? ఎందుకంటే కొనసాగించిన ఇన్వెస్టర్ మొత్తం మీద ఎక్కువ మూలధనాన్ని పెట్టుబడి పెట్టి క్రాష్ ధర వద్ద మరిన్ని యూనిట్లను పొందారు. రెండవ ఆందోళన ఏంటంటే నా పోర్ట్ఫోలియో 15 నుండి 20% పడిపోయింది, నేను నిష్క్రమించాలా? ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రశ్న. ఎందుకంటే సమాధానం పూర్తిగా మీరు అసలు ఎందుకు పెట్టుబడి పెట్టారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. రీటైల్ ఇన్వెస్టర్ ట్రాప్. మా ఇటీవల ఇంటర్వ్యూలో కోటక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన నీలేష్ షా సంక్షోభ సమయాల్లో అసెట్ అలోకేషన్ ధర్మాన్ని అనుసరించండి అని అన్నారు. కాబట్టి అసెట్ అలోకేషన్ కీలకం. అతను చెప్పిన అనేక అద్భుతమైన విషయాలలో ఇది ఒకటి. మీరు ఆ ఇంటర్వ్యూను మిస్ అయి ఉంటే దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. కాబట్టి మనం సంఖ్యల గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే అవే అత్యంత ముఖ్యమైనవి. భయపెట్టే ముఖ్యాంశాలు కాదు, వాస్తవ డేటా. ఉదాహరణకు ఫిబ్రవరి 11వ తేదీ నుండి మార్కెట్ గరిష్ట స్థాయి నుండి అది సుమారు 10% పడిపోయిందని మనకు చెబుతుంది. సెప్టెంబర్ 2024 గరిష్ట స్థాయి నుండి మార్కెట్లు సుమారు 15% పడిపోయాయి. ఈ ఒక్క నెల పనితీరు అంటే తీవ్రమైన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య స్థిరమైన క్షీణత ఉందని అర్థం. కాబట్టి 25 లక్షల కోట్లు అంటే నిజానికి ఏమిటంటే మార్చి 2026 ఆరంభంలో బీఎస్సీ మార్కెట్ క్యాప్ 25 లక్షల కోట్లను కోల్పోయింది. 2025-26 సంవత్సరానికి భారతదేశ జీడిపి సుమారు 330 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. మరి మార్కెట్ క్యాప్ వాస్తవానికి దేనిని కోల్పోయింది? ఇది భారతదేశ వార్షిక జీడిపిలో దాదాపు 7.5% కోల్పోయింది. కేవలం కొంత సందర్భం కోసం 2008లో మార్కెట్ 12 నెలల్లో దాదాపు 60% పడిపోయినప్పుడు, కోవిడ్ క్రాష్ సమయంలో సెన్సెక్స్ 40 రోజుల్లో సుమారు 38% పడిపోయింది. మరియు కాబట్టి ఇది ఒక సవరణ, ఒక ప్రతిచర్య, కానీ పతనం కాదు. ఇప్పుడు మనం రూపాయి గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇది మనల్ని నిశ్శబ్దంగా దెబ్బతీస్తూ మరియు ప్రజల నుండి అతి తక్కువ దృష్టిని పొందుతున్న ఆందోళన. భారత రూపాయి మార్చి 2026లో యుఎస్ డాలర్తో పోలిస్తే సుమారు 91 రూపాయల ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. ఇది ఒక కొత్త చారిత్రక కనిష్టం. కరెన్సీ యొక్క గణనీయమైన తరుగుదలను సూచిస్తుంది. దీని అర్థం మీకు ఏమిటి? అయితే రూపాయి బలహీనపడినప్పుడు దిగుమతి చేసుకున్న వస్తువులు, ఎలక్ట్రానిక్స్, ఇంధనం, మందులు మరియు అనేక ఇతర వస్తువులు ఖరీదైనవిగా మారతాయి. విదేశీ విద్య మరింత ఖరీదైనదిగా మారుతుంది. విదేశీ ప్రయాణం మరింత ఖరీదైనదిగా మారుతుంది. భారతదేశం యొక్క మొత్తం దిగుమతి బిల్లు పెరుగుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థ అంతటా ద్రవ్యోల్బణంపై ఒత్తిడిని సృష్టిస్తుంది. ఆ తర్వాత ఐటీ రంగం ఉంది. ఇది చాలామంది రీటైల్ పెట్టుబడిదారులు ఇంకా పూర్తిగా అర్థం చేసుకోని కథ. భారత ఐటీ రంగాన్ని ప్రభావితం చేయబోయే ఏఐ అంతరాయం. అసలు భయం ఏమిటంటే ఏఐ కోడింగ్, టెస్టింగ్ మరియు దానితో పాటు అన్ని సహాయక పనులను ఆటోమేట్ చేస్తే భారతదేశం యొక్క $250 బిలియన్ ఐటీ ఎగుమతి పరిశ్రమ నిర్మాణాత్మక అంతరాయాన్ని ఎదుర్కొంటుంది. వాస్తవ తనిఖీ ఏమిటంటే అవును, భారతదేశంలోని అగ్రశ్రేణి సంస్థలు ఈ నిర్మాణాత్మక అంతరాయాన్ని ఎదుర్కొంటాయి, కానీ
వారు ఏఐ సేవలకు కూడా మారుతున్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో అన్నీ ఏఐ సామర్థ్యాలలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. కాబట్టి స్వల్పకాలిక నష్టం ఉంటుంది, కానీ దీర్ఘకాలిక మార్పు జరుగుతోంది. కాబట్టి మీ ఆందోళనను ఒక్కొక్కటిగా పరిష్కరిద్దాం. ఇది కొనుగోలు అవకాశమా, లేదా మీరు పడిపోతున్న కత్తిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? నిపుణుల ఏకాభిప్రాయం ఏమిటంటే మిస్టర్ ప్రకారం కూడా మిలేష్ షా ఆస్తి కేటాయింపు సూత్రాలను అనుసరించడం మరియు దానిని మీ కాల పరిమితులకు అనుగుణంగా మార్చుకోవడం. రెండవ ఆందోళన ఏమిటంటే నేను ప్రతిదీ బంగారానికి మార్చాలా? అయితే బంగారం ద్రవ్యోల్బణం, కరెన్సీ అస్థిరత మరియు ప్రపంచ అనిశ్చితుల సమయంలో పోర్ట్ఫోలియోలను కాపాడుతూ ఒక ఉపయోగకరమైన డైవర్సిఫికేషన్ సాధనంగా పనిచేస్తుంది. ఒక మోస్తరు కేటాయింపు స్థిరత్వాన్ని పెంచుతుంది, కానీ అది దీర్ఘకాలిక వృద్ధి ఆధారిత ఆస్తులకు పూరకంగా ఉండాలి. వాటిని భర్తీ చేయకూడదు. మీ మూడవ ఆందోళన ఏమిటంటే ఎఫ్డీలు మరియు డెట్ గురించి ఏమిటి? అయితే మార్చి 2026లో ప్రస్తుత ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు ప్రధాన బ్యాంకులవి సుమారుగా 7 నుండి 7.5% ఉన్నాయి. మీరు సుమారు 5 నుండి 6% ఉన్న ద్రవ్యోల్బణాన్ని మినహాయిస్తే మీరు పొందుతున్న నిజమైన రాబడి సుమారు 1.5 నుండి 2% ఉంటుంది. కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్లు సంపదను సృష్టించేవి కావు, తించేవి కావు, కానీ అవి మూలధనాన్ని కాపాడటంలో గొప్పవి. నా స్మాల్ క్యాప్ లేదా మిడ్ క్యాప్ ఫండ్ పూర్తిగా నాశనమైపోయిందా? కాబట్టి వాస్తవం ఏమిటంటే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 52 వారాల గరిష్టం నుండి సుమారు 15% పడిపోయింది, మరియు మిడ్ క్యాప్ ఇండెక్స్ 52 వారాల గరిష్టం నుండి దాదాపు 12% పడిపోయింది. కానీ మనం చారిత్రక పూర్వాపరాలను చూద్దాం. 2020 కోవిడ్ క్రాష్ తర్వాత స్మాల్ క్యాప్స్ 18 నెలల్లో 100%కి పైగా కోలుకున్నాయి. 2018 కరెక్షన్ తర్వాత స్మాల్ క్యాప్స్ కోలుకోవడానికి 3 సంవత్సరాలు పట్టింది. మీరు అడగవలసిన కీలక వేరియబుల్ మీ వద్ద ఉన్న కాలపరిమితి. మీ కాలపరిమితి 7 నుండి 10 సంవత్సరాలు లేదా 1 నుండి 2 సంవత్సరాలు అయితే అప్పుడు అది డైనమిక్ను పూర్తిగా మార్చేస్తుంది. కాబట్టి మీరు ఏమి చేయాలని డేటా చెప్తోంది? ఇదంతా అయ్యాక మరియు మొత్తం బేటా తర్వాత సాక్ష్యం వాస్తవానికి మీకు ఏమి చెబుతుంది? మేం మీకు సలహా ఇవ్వలేము, కానీ మా వద్ద ఒక ఫ్రేమ్వర్క్ ఉంది మరియు దానిని ప్రతి రిటైల్ పెట్టుబడిదారుడి కోసం 3 ప్రశ్నల ఫ్రేమ్వర్క్ అని అంటారు. మిమ్మల్ని మీరు ఈ ప్రశ్నను అడుక్కోండి. ప్రశ్న 1, నాకు ఈ డబ్బు ఎప్పుడు అవసరం? అది 2 సంవత్సరాల కంటే తక్కువ సమయమా? అయితే బహుశా డెట్ లేదా ఎఫ్డీకి మారడం మీకు సరైనది. ప్రస్తుతానికి ఈక్విటీ మీకు సరైనది కాదు. అది 2 నుండి 5 సంవత్సరాలైతే బహుశా మీరు పెట్టుబడి పెట్టి ఉండాలి. అది 5 సంవత్సరాలు ప్లస్ అయితే ఈ కరెక్షన్ మీకు ఒక బహుమతి కావచ్చు. మీ ఎస్ఐపీలను కొనసాగించండి, మరింత జోడించడాన్ని పరిగణించండి. ప్రశ్న నంబర్ 2, నా పోర్ట్ఫోలియో డైవర్సిఫైడ్గా ఉందా? మీరు 100% ఈక్విటీలో పెట్టుబడి పెట్టారా? మరియు మీరు అలా చేసి ఉంటే మీరు 100% స్మాల్ క్యాప్లో పెట్టుబడి పెట్టారా లేదా? మీరు ఇప్పటికే డైవర్సిఫై చేశారా? సమాధానం సుస్పష్టం. మీరు ఏమి చేయాలో మీకు తెలుసు. మీరు మిమ్మల్ని మీరు అడగవలసిన 3వ ప్రశ్న, నేను వార్తలకు ప్రతిస్పందిస్తున్నానా లేదా నా ఆర్థిక ప్రణాళికను అనుసరిస్తున్నానా? మీరు వార్తలకు ప్రతిస్పందిస్తుంటే ఆపండి. మీ ఆర్థిక సలహాదారునికి కాల్ చేయండి మరియు ఒక ప్రణాళికను అనుసరించండి మరియు దానికి కట్టుబడి ఉండండి. ప్రక్రియను నమ్మండి. మరియు నేను మీకు చెప్పాలనుకుంటున్న అత్యంత ముఖ్యమైన విషయం ఇది. రికవరీ పూర్వ ఉదాహరణ. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో సెన్సెక్స్ 60% పడిపోయినప్పుడు మునుపటి గరిష్ట స్థాయికి చేరడానికి రికవరీ సమయం 18 నెలలు ఉండేది. ఆ క్రాష్ నుండి 5 ఏళ్ల రాబడి దాదాపు 200% పైగా ఉంది. 2020లో కోవిడ్ క్రాష్ సమయంలో సెన్సెక్స్ 40 రోజుల్లో దాదాపు 40% పడిపోయినప్పుడు గరిష్ట స్థాయి నుండి రికవరీ సమయం సుమారుగా 6 నెలలు పట్టింది. ఆ క్రాష్ కనిష్ట స్థాయి నుండి 2 ఏళ్ల రాబడి 120%. ప్రస్తుత కరెక్షన్ నుండి అంటే ఫిబ్రవరి నుండి మార్చ్ 2026 వరకు నిఫ్టీ దాదాపు 10% పడిపోయింది. ఇది 2008 లేదా 2020 స్థాయి సంఘటన కాదు. భారతదేశ దేశీయ ఎస్ఐపి ప్రవాహాలు, ఇది కొత్త స్థిరీకరణ శక్తి మీకోసం ఉన్నాయి. మరియు దానితో నా ఉద్దేశ్యం ఏమిటంటే భారతదేశ రీటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య ఇప్పుడు 10 కోట్లకు చేరింది. ఫిబ్రవరిలో 3.7% తగ్గుదల ఉన్నప్పటికీ ఎస్ఐపి కంట్రిబ్యూషన్లు నెలకు దాదాపు 26,000 కోట్లుగా ఉన్నాయి. ఇది ఒక పెద్ద మొత్తంలో దేశీయ డబ్బు. ఇది 2008 లేదా 2020లో లేదు. ఒక నెల క్రితం ఫిబ్రవరి 11వ తేదీన చాలా మంది భయపడ్డారు.
వారిలో కొందరు తమ ఎస్ఐపిలను ఆపేశారు, కొందరు నష్టానికి అమ్మేశారు, కొందరు అంతా బంగారంలోకి మార్చారు, మరియు వారిలో కొందరు ఒక ప్రణాళిక ఉన్నవారు ఏమీ చేయలేదు. వారు ఏమీ చేయలేదు ఎందుకంటే వారు ఒక ప్రాథమిక విషయాన్ని అర్థం చేసుకున్నారు. అదేమంటే మార్కెట్ మీ భయాన్ని పట్టించుకోదు, అది మీ ఆందోళనను పట్టించుకోదు. క్రాష్ గురించి మీ అంకుల్ మీకు పంపిన వాట్సాప్ ఫార్వర్డ్లను అది పట్టించుకోదు. మార్కెట్ ఒకే ఒక్క విషయానికి ప్రతిఫలం ఇస్తుంది, అదే క్రమశిక్షణ. ఇది డీకోడర్, మరియు మీరు ప్రతిరోజు మెరుగైన నిర్ణయాలు తీసుకునేలా ఫైనాన్స్ను డీకోడ్ చేయడానికి మేమిక్కడున్నాము. మీ డబ్బు గురించి మరింత స్పష్టంగా ఆలోచించడానికి ఈ వీడియో మీకు సహాయపడినట్లయితే ఈరోజు దీనిని వినవలసిన అవసరం ఉన్న వారితో దీన్ని పంచుకోండి. మరియు మీకు ప్రశ్నలు ఉంటే వాటిని కింద కామెంట్స్లో పెట్టండి. మేము ప్రతి ఒక్కదాన్ని చదువుతాము. మిమ్మల్ని తరువాతి దానిలో కలుస్తాను.